ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో 2000 పైచీలకు జీడీఎస్ వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి కేవలం మరొక 4 రోజులు మాత్రమే సమయం ఉంది. సో అభ్యర్థులు ఎవరైనా సరే ఇక జాబ్స్కి అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే కేవలం 10వ తరగతి అర్హతతో మనకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా, రాత పరీక్ష లేకుండా మనం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఇక జాబ్స్ అనేది ఇస్తున్నాడు. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ మనీ పేమెంట్ చేయొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిషన్ చేయొచ్చు. సో పూర్తి ఇన్ఫర్మేషన్లో మనం ఇక పరిశీలిద్దాం. వయసు ఎంత ఉండాలి అంటే 25/4/2018 నాటికి మీ యొక్క వయసు 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండాలి. మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. సో ఓబీసీ కేటగిరీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీహెచ్ కేటగిరీ వరకు 10 years అనేది ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మనకు 10వ తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ అర్హులు అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరి అనమాట. మినిమం 60 రోజుల పాటు కోర్సు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు డిగ్రీలో అంటే బీటెక్ కానీ లేకపోతే మనకు పాలిటెక్నిక్ చేసిన వారికి కంప్యూటర్ కనుక సబ్జెక్ట్గా ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ చూపించడం సరిపోతుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదన్నమాట. సో సెలక్షన్ అయినప్పుడు మాత్రమే ఇవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కనుక మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఫీజు పేమెంట్ విషయానికి వెళ్ళినట్లయితే సో ఓసీ ఆర్ ఓబీసీ క్యాండిడేట్లోనే మేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే 100 రూపీస్ అని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీహెచ్ కానీ ఆల్ కేటగిరీస్లోని ఫీమేల్ అభ్యర్థులను ఎవరైనా సరే ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. కేవలం ఓసీకి ఓబీసీలోనే మనకు మేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రం 100 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ యొక్క జిల్లాల్లో ఏ పోస్టులో ఉన్నాయో మీరు చూడొచ్చు. సో బీపీఎం ఉన్నాయి, ఎండి ఉన్నాయి, ఎంసీ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పే స్కేల్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. అయితే మనకు 7th పే కమిషన్ రావడంతో చాలా ఎక్కువగా గణనీయంగా ఉన్నాయి. సో ఇదే స్కేల్ ఉంటుందని చెప్పి మీరు వెనకడుగైతే వేయక్కర్లేదు. ఓకేనా. సో మొత్తంగా పోస్టుల సంఖ్య పరిశీలిద్దాం. మనకు ఓబీసీకి 536, పీహెచ్ హెచ్హెచ్కి మనకు 41, పీహెచ్ ఓహెచ్కి 41, పీహెచ్ విహెచ్కి 18, ఎస్సీకి 242, ఎస్టీకి 187, యూఆర్లో మనకు 1221. సో మొత్తంగా 2286 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా జాబ్స్కి అప్లై చేసుకోండి. గతంలో అప్లై చేసుకున్న వారికి వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. జస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్.